శ్రీకృష్ణ లీలలు ధనుకాసుర సంహారం. శ్రీగోపాలకృష్ణుడు లీలలతో నిండి కథ. బ్రజ్ గ్రామంలో ఒకసారి ధనుకాసురుడు అనే రాక్షసుడు వచ్చి గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. అతడు పెద్ద విల్లు అంటే ధనస్సును పట్టుకొని ఎవర్నీ ఆ మార్గం వైపు వెళ్లనీయకుండా చేసేవాడు. గోపికలు నీరు తేయడానికి, గోపాలకులు పశువులను మేతకు తీసుకెళ్లడానికి కూడా భయపడేవారు. గ్రామ ప్రజలందరూ కలిసి కృష్ణుడిని ఆశ్రయించారు. అప్పుడు కృష్ణుడు వారిని ఓదార్చి, భయపడకండి, ధనుకాసురుడిని నేనే సంహరిస్తాను అని హామీ ఇచ్చాడు. మరుసటి రోజు ఉదయం శ్రీకృష్ణుడు తన మిత్రులతో కలిసి ధనుకాసురుడి వద్దకు వెళ్లాడు. అతడు కృష్ణుణ్ణి చూసి ఆగ్రహంతో గర్జిస్తూ విల్లు ఎత్తి దాడి చేయబోయాడు. కృష్ణుడు చిరునవ్వుతో ఆ విల్లును తన చేతులతో విరిచివేశాడు. దానితో ధనుకాసురుడు కోపంతో కృష్ణుడిపై దూకాడు. కృష్ణుడు అతడిని నేలకేసి కొట్టి సంహరించాడు. ఈ విధంగా ధనుకాసురుని భయంకర పాలనకు ముగింపు పలికాడు. గ్రామ ప్రజలందరూ ఆనందంతో కృష్ణుడిని కీర్తించారు. గోపికలు పూలతో అలంకరించి కృష్ణునికి హారతులిచ్చారు. పిల్లలు పెద్దలు అందరూ జై శ్రీకృష్ణ అంటూ సంబరాలు చేసుకున్నారు.